వెల్కమ్ టు Mctv న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి నియోజకవర్గం సిటిఎం 2 పంచాయతీ పరిధిలో గురువారం నుంచి అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ విబిజి రామ్జీ పథకం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని టెంకాయ కొట్టి పథకానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. విద్యార్థులు మెచ్యూర్ పదాన్ని తప్పుగా తీసుకోవడంతో ఉపాధ్యాయుడిపై దాడి చేసిన తల్లిదండ్రులు. ఎంఈఓ జోక్యంతో సద్దుమణిగిన మెచ్యూర్ వివాదం. మదనపల్లి నియోజకవర్గం సిటిఎం 2 పంచాయతీ పరిధిలో వికసిత్ భారత్ విబిజి రామ్జీ పథకం గురువారం నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని పథకానికి శ్రీకారం చుట్టారు. ఎంపీడీఓ తాజ్ మసూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి కూలీలను పనులకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి విబిజి రామ్జీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి వనరులు కాపాడే పథకాలను చేపట్టడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులతో పాటు స్థానిక తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. జాబ్ కార్డులు ఇచ్చినారా? మీరు అన్న వెనకాలకి రైట్. నేమ్ అండ్ క్లేచర్ ఆఫ్ ద ఎన్ఆర్ఏజిఎస్ ఈరోజు నుంచి వికసిత్ భారత్ పేరుతో ముందుకు వెళ్తుంది. ఈరోజు నుంచి అది ప్రారంభం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నం చేస్తారు. అదే కార్యక్రమం భాగంగా ఈరోజు మదనపల్లిలో ఇక్కడ ఏదైతే మన సిటిఎం 2లో మనం చేస్తున్నాము, ఇది దాదాపు 125 రోజుల పని. ఎక్కడైతే కరువు పనులు అంటున్నాం ముందు మనం, అటువంటి పనులు ఈరోజు వీళ్ళకందరికి కల్పించి ఉపాధి కల్పించి వీళ్ళ జీవితాలకి ప్రభుత్వం, వీళ్ళ అవసరాలకు ప్రభుత్వం బాధ్యత తీసుకునేది. ఇది దాదాపు గత ఒక 20 ఏళ్ళ నుంచి ఈజీఎస్ వర్క్లు జరుగుతున్నాయి. కాకపోతే ఈరోజు నేమ్ మార్చి దాని కొత్త పేరుతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఏపీడీ గారు, ఎంపీడీఓ, మిగతా అధికారులు, ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ, ఇక్కడ ఇచ్చేసిన ఏదైతే పనులకు వచ్చేసిన జాబ్ కార్డులు తీసుకున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ప్రజా కార్యక్రమం. ఇదే కాకుండా మనం దీంట్లో ఇంకా ఫర్దర్ ఇంకా ఏదైతే ఈ ఒక చెరువు నుంచి ఇంకొక చెరువు సప్లై ఛానల్స్ ఉంటాయి, అవన్నీ అనుసంధానం చేస్తూ అవి ఎక్కడెక్కడ అడ్డంకులు ఉంటాయి అవన్నీ తీసి, ఎందుకంటే ఎప్పుడు చెరువులు సస్యశ్యామలంగా ఉంటాయో తాగునీరుకి సాగునీరుకి పూర్తి స్థాయిగా మనకు అవసరాలు పూర్తి అవుతాయి. దాంతోనే రైతులందరూ మంచిగా అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమం ఆ విధంగా అన్ని విధాలుగా మనం దీనికి బాధ్యత తీసుకొని ఒక రకంగా కరువు మనుషులకు పని కల్పిస్తూ, ఒక పక్క మనం ఉన్న వనరులు కాపాడుకుంటూ, ఇంకొక పక్క మనము ఉన్న ప్రకృతికి ఇంకా ముందుకు తీసుకువెళ్తూ అన్ని విధాలుగా అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళడానికి అందరూ సహకరించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గ్రామీణ ప్రాంతాల్లో సహజ వనరుల అభివృద్ధి, రైతులకు సాగునీటి సౌకర్యాలపై కల్పన, ఉపాధి హామీ పనులను మరింత విస్తృతంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విబిజి రామ్జీ కార్యక్రమంలో భాగంగా పీలేరు నియోజకవర్గంలో వాయల్పాడు మండలం తాటిగుంటపల్లి వద్ద నిర్వహించిన సప్లై ఛానల్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం బహుదా నది నీరు వృధా కాకుండా తాటి చెరువుకు మళ్లింపు, కటువ, కాలువ పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, ఉపాధి హామీ కూలీల భాగస్వామ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పనులకు మొత్తం 3,09,509 అంచనా వ్యయం కాగా మొత్తం 1,500 మీటర్ల పొడవులో చేపడుతున్న పనుల్లో ఇప్పటికే 800 మీటర్లు మేర పూర్తి కాగా మిగిలిన 700 మీటర్ల పనులను నేడు ప్రారంభమైన విబిజి రామ్జీ కార్యక్రమం ద్వారా పూర్తి చేయనున్నారు. ఈ పనుల ద్వారా సుమారు 1000 మానవ దినాలు కల్పించడం పడుతున్నాయి. ఇక కాలువ పునరుద్ధరణ పూర్తయిన నీటి ప్రవాహం అందుబాటులోకి వస్తే సుమారు 300 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందడంతో పాటు 130 మంది రైతులు, 98 బోరుబావులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ లక్ష్మీపతి, తహసీల్దార్ పామిలేటి, జూనియర్ ఇంజనీర్ మనోహర్, ఏపీఓ మురళి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లిలో తాగునీటి ఎద్దడి నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన బోర్లు డ్రిల్లింగ్ చేపడతామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. నేడు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మదనపల్లి పట్టణంలో పలు ప్రాంతాల్లో నెలకొన్న నీటి ఎద్దడిని నివారించేందుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ కమిషనర్ ప్రమిలతో కలిసి బహుదా నది పరివాహక ప్రాంతంలో బోర్లు డ్రిల్లింగ్ చేసేందుకు అనువైన ప్రాంతాలలో పరిశీలించారు. మున్సిపల్ వాటర్ సప్లై సిబ్బంది, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పెద్దతోపు బహుదా కాలువ పరివాహక ప్రాంతంలో బోర్లు వేసేందుకు అనువైన ప్రాంతాలను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన మోటార్లు బిగించి నీరు సరఫరా చేసే దిశగా పనులు ప్రారంభించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఒక్కడే ముసలాయన మొత్తం మోటార్ మార్చాలంటే 3 గంటలు మార్చేస్తాండి. అదేం చైన్తోనే మిషన్ లే చైన్తో దాన్ని పని చేస్తాను. బాగానే ఉన్నాయి కదా. వర్షం వెనక్కి కావడం వలన కొన్ని ఏరియాలంతా ఎక్కడంటే అక్కడ ఎఫెక్ట్ కావడం జరిగింది. దానికోసం ఇప్పుడు అడిషనల్ బోర్లు ఎక్కడ అన్సర్వ్డ్ ఏరియా ఉన్నది, ఎక్కడ బాగా హెల్తీగా బోర్లు ఉన్నాయి అక్కడ అంతా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి 8 o'clock 7:30 8 నుంచి కమిషనర్ గారు, డిఈ గారు, జియాలజిస్టులు, ఏడీ గారు అందరూ తిరుగుతున్నారు. అంతా తిరుగుతూ ఇంకా ఈరోజు కూడా ఇక్కడ పాత 45 బోర్లు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఐడెంటిఫై చేశారు, పాత మున్సిపల్ బోర్లు. ఇవన్నీ ముందు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నది. ఆ బోర్లకి ఎట్లా ఇంటర్లింక్ చేయాలో అంతా ప్లాన్ చేసి తప్పకుండా ఈరోజు రేపట్లో ఇవన్నీ ప్రజలకు అంకితం చేసి ఇక్కడ కొన్ని ఏరియాసు లేదా రామారావు కాలనీ ఇది కొంచెం ఎఫెక్టెడ్ ఏరియా ఉంది, దీనికి తక్షణం నీళ్ళు ఇచ్చేదానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. ప్రతిరోజు దీనిపైన మీటింగ్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలకు నీటి సౌకర్యం కల్పించడం మా బాధ్యత. అందుకోసం మా ఏరియాస్ ఏవైతే ఎఫెక్ట్ అయినాయో అవన్నీ తక్షణం నీళ్ళు ఇచ్చేటట్టుగా చూస్తామని సవినయంగా తెలియజేస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేయాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కోరారు. నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లె పట్టణంలోని 21వ వార్డులో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 21వ వార్డుకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లతో మాట్లాడి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో తమ పేరు కావాలంటే ప్రతి అర్హత కలిగిన ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా పూర్తి చేసి సంబంధిత అధికారులకు లేదా బిఎల్ఏలకు అందించాలని సూచించారు. శిబిరానికి వచ్చిన ప్రజలు తీసుకువచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను పార్టీ నాయకులు బిఎల్ఏల సహకారంతో పరిశీలించి అవసరమైన వివరాలు సక్రమంగా నింపి వారి సహాయం చేయాలని సూచించారు. ఓటర్ల సందేహాలను సమాధానాలు ఇస్తూ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పార్టీ ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను సంప్రదించాలని కోరారు. ఓటు హక్కు ప్రతి పౌరుని రాజ్యాంగబద్ధమైన హక్కు అని అర్హులైన ప్రతి ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి వార్డులో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల ద్వారా ప్రజలకు అవసరమైన మార్గదర్శకత్వం, సహాయం అందిస్తున్నామన్న ప్రజల చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేస్తున్నామని తెలిపారు. మీరు మీ ఆస్తి ఎట్లా భద్రం చేసుకుంటారో ఈ ఓటర్ కార్డు కూడా అట్లా భద్రం చేసుకుంటారు. అప్పుడు మీ పిల్లలకు అది పనికొస్తుంది. ఈరోజు మీరు కష్టపడి చేసుకున్నారంటే రేపు అన్న చెప్పినట్టు విఎస్ రెడ్డి చెప్పినట్టు 20 సంవత్సరాల తర్వాత మళ్ళా వస్తుంది ఎస్ఐఆర్. అప్పుడు మీ కార్డు చూడుపా మా తాత మా అమ్మ మా అంతా చేసి రెడీగా పెట్టినారు, ఈరోజు మేము సురక్షితంగా ఉన్నాము అని చెప్పుకోవచ్చు. మీరు లేని పక్షంలో మీరు కానీ ఇట్లా గాలికి వదిలేస్తారంటే వాళ్ళు అసలు ఈ ఊరోళ్ళే కాదు మీరు అనే టైప్లో వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దాంట్లో వచ్చిందను ఇప్పుడు వార్డ్ నెంబర్ 23, ఈ వార్డు మున్సిపల్ వార్డు 23లో వచ్చిందను చాలా ఎక్సలెంట్గా మన శారదక్క వచ్చిందను ప్రతి చోట తిరిగి బిఎల్ఓస్తో కలిసి మెలిసి బిఎల్ఏ సహకారం తీసుకుని 89 ఇక్కడ 3 బూత్లు ఉన్నాయమ్మా. 89, 89, 96, 97. 89 బూత్లో దగ్గర 89% వచ్చిందను ఇన్యూమరేషన్ ఫామ్స్ అన్ని ఇచ్చేసినారు ఇళ్లకు, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసింది ఆమె. ఇంకోటి వచ్చింది డిజిటలైజేషన్ వచ్చే 30% అయిపోయింది. ఇంకా ఉండే 15 రోజుల్లో మిగతాది కూడా ఆమె ఖచ్చితంగా చేస్తుందని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు అన్న చెప్పినాడు మన ఆఫీసు
ఇక్కడే ఉంది, ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు చెప్పండి వస్తుందని. కానీ ఇది అట్లా కాదు, ఇది మొబైల్ ఆఫీసు. మీరు ఎప్పుడు చెప్పినా ఫోన్ చేస్తే ఆఫీసే మీ దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి మీరు అక్కడ పోయే పనిలా. కాబట్టి అంత సేవ ఆమె చేస్తూ ఉంది. ఆమె యూజ్ చేసుకోండి. ఈ టైంలో మీకు కష్టాల్లో ఎవరు నిలబడతారో వాళ్ళు నిజంగానే మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆమె కష్టపడి మీకోసం తిరుగుతూ ఉంది, చేస్తూ ఉంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకోటి 96వ బూత్ ఉంది. 96వ బూత్ వచ్చిందను 100కి 100 ఫారాలు డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. కంప్యూటరైజేషన్ వచ్చి 38% అయింది. ఇంకా దగ్గర 60% ఉంది బ్యాలెన్స్. అది కూడా కంప్లీట్ చేసేసుకోండి. ఇంకా రాబోయే దినాల్లో కూడా పక్కాగా కూర్చుకొని బిఎల్ఓ సహకారం తీసుకుని మనం ఇట్లా క్యాంపుల మాదిరి ఏర్పాటు చేసినాం. మీ ఫారాలు ఏమైనా రాసేదానికి ఇబ్బంది ఉంటే కూడా ఇక్కడే వచ్చి మా వాళ్ళను పంపిస్తాం. వాలంటీర్లు మా దగ్గర చాలామంది ఇంతకుముందు చేసి ఇప్పుడు లేరు, వాళ్ళని కూడా మేము డిప్యూట్ చేసినాం. వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళకి ఏ సహకారం ఉంటే కూడా మీరు ఫారాలు బాగా చేసుకోండి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం, అది మా నమ్మకం. ఇంకోటి వచ్చిందను 97వ పోలింగ్ స్టేషన్. 97వ పోలింగ్ స్టేషన్లో కూడా ఫారాలన్నీ ఇచ్చేసినారు. ఇంకొచ్చిందను డిజిటలైజేషన్ వచ్చి 35% అయింది. సమానంగా ఎక్సలెంట్గా మీ వార్డు వచ్చిందను. ఆమె చాలా బాగా తీసుకుని పోతూ ఉన్నారు. సాయి అన్న కూడా ఉన్నారు, ఆయన కూడా బాగా నేను వెనకాల వర్క్ చేస్తూ ఉంటారు. ఈమె అయితే రైంబోగా అదే పని మీద ఉంది. కాబట్టి బాగా పని చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి మీరు అవకాశం ఉపయోగించుకొని మీ సొంత ఈరోజు మీరు చేసే పని మా కోసం కాదు, మీకోసం కాదు, మీ కుటుంబం కోసం, మీకోసం మీరు చేసుకునే పని. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు దీంట్లో ఖచ్చితంగా ఉండి పాలు పంచుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మీరు అందరూ ఓటర్ల కార్డు పొందిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లకు అందరూ వస్తారు. అప్పుడు ఎవరు మీకు బాధల్లో వచ్చినారో మీరే గుర్తుపెట్టుకొని చెప్పి మనం చేసే అవకాశం ఉంటుంది. మెచ్యూర్ పద అర్థాన్ని తప్పుగా తీసుకోవడంతో మదనపల్లె వివాదం చోటు చేసుకుంది. ఓ ఆంగ్ల పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడంతో ఉపాధ్యాయుడిపై విద్యార్థుల తల్లిదండ్రులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే మదనపల్లె పట్టణంలోని కోటబడి మున్సిపల్ హైస్కూల్లో ఫిజిక్స్ టీచర్ చిరంజీవిపై హైస్కూల్ ఆవరణలోని తల్లిదండ్రులు భౌతిక దాడి చేయడం జరిగింది. 8వ తరగతి విద్యార్థినులు అల్లరి చేస్తుండడంతో మీరు ఇప్పటికే మెచ్యూర్ మానసిక పరిణతి అయ్యారు, ఇంకా అల్లరి చేస్తే ఎలా అని టీచర్ మందలించారు. మెచ్యూర్ అనే పదానికి ఉన్న అసలు అర్థాన్ని గమనించకుండా శారీరక పరిణతి పెద్ద మనిషి కావటం అనే అర్థంలో విద్యార్థులు భావించారు. విద్యార్థినులు ఇంటికి వెళ్లి చెప్పడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ గురువారం బడికి వచ్చి టీచర్తో వాగ్వాదానికి దిగిన తల్లిదండ్రులు అతడిని చితకబాదారు. స్కూల్లో ఉద్రిక్తత నెలకొనడంతో తక్షణమే స్పందించిన ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. ఇరు వర్గాలతో మాట్లాడిన ఎంఈఓ కేవలం భాషాపరమైన తప్పుడు అవగాహన వల్లే ఈ వివాదం జరిగిందని గుర్తించారు. తప్పు ఎక్కడ జరిగిందో తల్లిదండ్రులకు, విద్యార్థినులకు స్పష్టంగా వివరించి సర్ది చెప్పారు. భవిష్యత్తులో విద్యార్థులను మందలించేటప్పుడు ఇలాంటి గందరగోళ పదాలు వాడనని ఉపాధ్యాయుడు చిరంజీవి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవడంతో వివాదానికి తెరపడింది. హోప్ పురపాలక ఉన్నత పాఠశాలలో చిరంజీవి అనే ఫిజిక్స్ టీచరు 7వ క్లాసు కదా 8th క్లాస్ అమ్మాయితో ఒక బాధించే విధంగా అసభ్యంగా మాట్లాడారని ఆ విషయం పేరెంట్స్ అందరూ కూడా నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా దానిపైన నేను పై అధికారి అయినటువంటి ఎంఈఓ ద్వారా డిఓ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వారు పేరెంట్స్ నుంచి డిక్లరేషన్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇమీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకుంటామని నాకు తెలియజేశారనమాట. అదేవిధంగా ఈ విధంగా ఇలాంటి సంఘటన చేయడం తప్పని ఆ టీచర్ని పలుమార్లు అంటే నేను మామూలుగా స్కూల్లో మేల్ టీచర్స్ ఎలా ఉండాలా ఏమనే దానిపైన అనేకసార్లు సర్కులర్లు ఇష్యూ చేయడం జరిగింది. అది నా దగ్గర రిటర్న్గా ఇక్కడ నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి. టీచర్ వాళ్ళ దగ్గర సంతకాలు కూడా తీసుకున్నాం. మొత్తం మేల్ అండ్ ఫీమేల్ స్టాఫ్ అందరి దగ్గర వాళ్ళ డ్యూటీస్ ఏంటి, జాబ్ చార్ట్ ఏంటి, ఎలా ఉండాలి స్కూల్లో, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు అనేది క్లియర్గా నేను సర్కులర్లో రాసి వాళ్ళందరి దగ్గర గతంలో తీసుకున్నా సర్కులర్లో కూడా కానీ ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. అర్థమైంది. ఈ విషయం పైన అతన్ని కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాను, మెమో ఇస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి సంఘటన నా జీవితంలో మళ్ళీ పునరావృతం కావు, అలా జరిగితే తీసుకునేటువంటి అన్ని నిర్ణయాలకు నేను కట్టుబడి ఉంటానని అతని దగ్గర లిఖితపూర్వకంగా పేరెంట్స్ కూడా నేను అతని దగ్గరే రాసి ఇస్తున్నాను. ఇది ఈరోజు జరిగిన సంఘటన. సార్, నేను ఇక్కడికి 2025 ప్రమోషన్లో పొంగునూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది సార్. నాకు అలాట్ చేసినటువంటి టైం టేబుల్ ప్రకారము 8వ తరగతికి ఫిజిక్స్ టీచర్గా నేను వెళ్తున్నాను. అక్కడ ఉండేటువంటి పిల్లలు అల్లరి చేస్తుంటే నా సబ్జెక్ట్ బోధనలో భాగంగా నా సబ్జెక్ట్ బోధనకు అంతరాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని పిల్లలకి గట్టిగా చెప్పడం జరిగింది సార్. అందులో పిల్లలు
మీరు పెద్ద పిల్లల్లాగా బిహేవ్ చేయమని చెప్పాను సార్. తరగతిలో ఉన్నటువంటి పిల్లలందరికీ కామన్గా ఇదే మాట చెప్పాను. వాళ్ళు ఎలా ఆపాదించుకున్నారో మరి అయితే నాకు తెలియదు సార్. ఇక్కడ నా మాటల్ని ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారో, ఏ విధంగా మరి వాళ్ళు వక్రీకరించుకున్నారో నాకైతే తెలియదు సార్. వాళ్ళ పేరెంట్స్ ఈరోజు రావడం జరిగింది. హెచ్ఎం సార్తో మాట్లాడి నన్ను పిలిపించి ఈడ పాఠశాలలో వాళ్ళ తరపున ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు ఎవరు వచ్చారో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు సార్. ఆఫీస్ రూమ్లోకి వచ్చి నా మీద భౌతికంగా దాడి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి మూకమ్ముడిగా ఆఫీస్ మీద దాడి చేశారు సార్. ఇది నేను తరగతిలో బోధించేటువంటి విషయం పైన అందరి పిల్లలకి కామన్గా చెప్పడం జరిగింది సార్. ఈరోజు హెచ్ఎం సార్ పిలిపించి రిటర్న్గా ఆయన ఏదైతే మీ ఎక్స్ప్లెనేషన్ ఉందో వివరణ కోరి క్షమాపణ పత్రాన్ని రాసిమ్మంటున్నారు. పేరెంట్స్ ఏవైతే వాళ్ళు అలిగేషన్ చెప్పారో ఆ అలిగేషన్ని వాళ్ళు పేపర్ మీద పెట్టి క్షమించమని క్షమాపత్రం వాళ్ళకి రాసిస్తున్నాను సార్. ఇది సార్ జరిగింది. సార్ 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 నా పేరు సిఎన్ చిరంజీవి సార్. సార్ నేను తరగతి గదిలో పిల్లలకి పాఠాలు బోధించేటప్పుడు తరగతి గదిని మా హెచ్ఎం గారు చెప్పినటువంటి విషయాలని పిల్లలకి బోధించేటప్పుడు ఆ విషయాలపైన అల్లరి చేయకుండా ఉండేటువంటి విధంగా తరగతి గదిని కామ్గా ఉండే విధంగా మెయింటైన్ చేస్తాను సార్. అందులో భాగంగానే పిల్లలు నేను గట్టిగా అరిచానే కానీ వాళ్ళ మీద ఎలాంటి ఉద్దేశపూర్వకంగా ఎలాంటి శత్రుత్వం నాకు లేదు సార్. పిల్లలు బాగుపడాలనే వాళ్ళు అల్లరి చేయకూడదు, తరగతి గదిలో సైలెంట్గా పాఠం వినాలనే ఉద్దేశంతోనే అరిచాను కానీ వాళ్ళని కావాలని నేను ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడలేదు సార్. తరగతి అందరికీ చెప్పాను సార్, నేను ఇలా అల్లరి చేయకూడదు, మీరు పెద్ద పిల్లలు అయ్యారు, ఆ మెచ్యూర్ అనే వర్డ్ని వాడాను సార్. నేను పెద్దవాళ్ళు అయ్యారనే వర్డ్ని వాడాను సార్. అంతేగాని దైవ సాక్షిగా నాకు ఎలాంటి దురుద్దేశము లేదు, వాళ్ళ మీద నాకు శత్రుత్వము కూడా లేదు సార్. సార్ అట్లని నేను చెప్పలేదు. నా తరగతి గదిలో ఏం జరిగిందో విషయం చెప్తున్నాను సార్. నా పేరు షావుల్ హుసేన్. ఇప్పుడు మనం వచ్చి కోటబడి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉన్నాము. సో ఈ సంఘటన వచ్చి నిన్న జరిగిందనమాట. సో నిన్న ఈ స్కూల్లో ఉపాధ్యాయుడు చిరంజీవి ఆయన మా చెల్లెలతో 8వ క్లాస్ చదువుతున్న పాపతో క్లాస్లో ఏదో హడావిడిలో జరిగిన చిన్న గలాట్లో ఆయన అసభ్యకరంగా మాట్లాడినాడు, చాలా అసభ్యకరంగా మాట్లాడినాడు. 13 ఏళ్ల పాపతో ఆ పాపతో అలా మాట్లాడడం సరైనది కాదు అసలు. ఆ పాపతో ఒకదానితోనే మాట్లాడినాడా అని వచ్చి మేము వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆయన ఏమన్నాడంటే నేనేం మాట్లాడలేదు, ఆ పాప అతను అపోహతో వచ్చి చెప్పింది అన్నారు. సో అదే పనిగా పోయి క్లాస్లో కూడా విచారించాము. క్లాస్ విచారించినప్పుడు అందరి పిల్లలు అదే చెప్పినారు, అతను 7వ తరగతి నుంచి అందరితో అట్లే మారుతున్నాడంట, ఇదే విధంగా బిహేవ్ చేస్తున్నాడంట. చిన్న పిల్లలతో 13 ఏళ్ల పిల్లలతో ఇట్లా మాట్లాడడం సరైనదే కాదు. వాళ్ళ మైండ్ సెట్ ఏమో అయిపోవాలా. ఇప్పుడు మా చెల్లెలు అయితే మాకు చెప్పింది, ఆ పిల్ల అదురుతుంది, ఏ విధంగా ఎందుకు అదురుతుంది, ఆ పాప ఊరికి అపోహ ఎందుకు చేసుకుంటుంది, ఏదైనా వినింటేనే కదా ఆ పాప అపోహ వచ్చి చెప్తుంది. ఆ పిల్ల పరిస్థితి ఏమో వాళ్ళ మానసికంగా ఆ పిల్ల ఎట్లా తీసుకోవాలా విధానాన్ని, రేపు ఆ పిల్ల స్కూల్కి వస్తుంది, ఆ పిల్ల దాన్ని ఏ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఉపాధ్యాయులు ఉన్నాక మనకి ఏదైనా పాఠం చెప్పేకే వస్తారు, వాళ్ళ దగ్గర ఏమైనా నేర్చుకునేకే వస్తాము. తప్పుంటే ఏమన్నా కొట్టండి తిట్టండి, చదువు పరంగా ఏమన్నా ఉన్నా కూడా కొట్టండి తిట్టండి, అంతేగాని పర్సనల్గా పోవడము, పర్సనల్గా మాట్లాడడము, చిన్నపిల్లలతో మాట్లాడే విషయాలు అవన్నీ. దీనికోసం మేము వచ్చి వాళ్ళని అడిగితే నేనేం మాట్లాడలేదు అనేది ఆయనేమో క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. వాళ్ళేమో వాళ్ళ స్కూల్లో ఏం చెడు పేరు రాకూడదని వాళ్ళట్లే మాట్లాడుతున్నారు. కానీ జరుగుతున్నదే అదే, వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు. మేమైతే కంప్లైంట్ అయితే రైజ్ చేస్తున్నాము. మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని మేము యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. మీతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను 3 సులభ పద్ధతుల్లో నివారించవచ్చని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా ర్యాలీని మదనపల్లె డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నర్సయ్య, మలేరియా జిల్లా అధికారి రామచంద్రారెడ్డిలు మాట్లాడుతూ పరిశీలించండి, శుభ్రం చేయండి, మూత పెట్టండి అనే నినాదంతో సిబ్బంది ముందుకు వెళ్లాలని, డెంగ్యూ నివారణ మనందరి బాధ్యత అని, ఇంటి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, డ్రైడే ఫ్రైడేని పాటించాలని కోరుతూ పూల కుండీల కూలర్లు, టైర్లు, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి శుభ్రపరచుకోవాలని, దోమల వృద్ధిని అరికట్టడంలో ఆరోగ్య శాఖ సిబ్బంది బాధ్యత తీసుకుని ప్రజలను చైతన్యపరిచి ప్రజలను భాగస్వామ్యం అయ్యేటట్లు చూడాలని చెప్పారు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే స్థానిక ఆశా కార్యకర్తను ఏఎన్ఎంను సంప్రదించాలని లేదా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి అని తెలియజేశారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా డెంగ్యూ నిర్మూలన దిశగా వేసే ముందు అడుగు సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ నియంత్రణ, డెంగ్యూ జ్వరాన్ని నివారిద్దాం అనే నినాదంతో ప్రజలను భాగస్వామ్యం చేసి డెంగ్యూని అరికట్టాలి అనే ఆశయంతో ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందికి తెలిపారు. నమస్కారము. ఈ నెల 1వ తేదీ నుంచి
31వ తేదీ వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంగా ప్రభుత్వం నిర్ణయించింది. కారణం ఏమంటే మనకు వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు వర్షాల వలన దోమల యొక్క వృద్ధి ఎక్కువయ్యి దానికి దోమకాటు వలన ఈ డెంగ్యూ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. కాబట్టి ఈ నెల నుంచి మనము ప్రతి పౌరులను ప్రతి పబ్లిక్ని అంతా కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చి ఈ డెంగ్యూ వ్యాధిని మనము తగ్గించడానికి మన వంతు పాత్ర మనము అందరము కూడా సహకరించి చేయాలి. ముఖ్యంగా దోమలు మంచినీళ్ళ నిల్వల మీదనే అవి దోమలు గుడ్డు పెట్టి పెరిగి పెద్దదవి మనకు ఈ దోమలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము నిల్వ ఉన్న నీటిని మనము ప్రతి శుక్రవారము డ్రై డేగా పాటిస్తాం. కాబట్టి ఆ రోజు నిల్వ ఉన్న నీళ్ళన్నీ కూడా పారబోసి కడిగి ఆరబెట్టి తిరిగి నింపుకునేటువంటి పద్ధతిని మనము ప్రతి శుక్రవారం చేస్తూ ఉన్నాము. అలాగే ఇంటి లోపల ఇంటి చుట్టుపక్కల ఉన్న నిల్వ ఉన్నటువంటి నీటిని వాటి మీద మూతలు ఉంచుకోవడము, వాటిని దోమల యొక్క ఈ నీటికి మధ్యన మనము జాగ్రత్తలు పాటిస్తే దోమల యొక్క పెరుగుదలను మనము అరికడతాము. అలాగే దోమకాటు నుంచి మనము రక్షణ కలిగించేదానికి ప్రతి ఒక్కరు కూడా నిద్రించేటప్పుడు దోమతెరలను వాడాలి. చిన్నపిల్లలు వృద్ధులకు ఎక్కువగా ఈ దోమకాటు ఇళ్లలో ఉంటారు కాబట్టి వాళ్ళకు దోమకాటు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఈ దోమతెరలను మనం ఖచ్చితంగా అలవాటు చేయాలి. అలాగే సాయంకాల వేళలో దోమలు ఇంట్లోకి వస్తాయి కాబట్టి సాయంకాల వేళలో డోర్లు కిటికీలు అన్నీ కూడా వేసుకొని ఉండాలి. అలాగే ప్రతి ఇంటికి కూడా వైర్ మెష్ను అరేంజ్ చేసుకోగలిగితే మనము దోమలు మన ఇంట్లోకి అవి ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే రాత్రి నిద్రించేటప్పుడు దోమలకు రెపలెంట్స్ వాడడం వల్ల కూడా దోమకాటు నుంచి మనము రక్షించుకోగలుగుతాము. కాబట్టి ఈ నెలంతయు కూడా ప్రతి గ్రామాల్లో ప్రతి వీధిలో కూడా ఈ కార్యక్రమము ఈ డెంగ్యూపై అవగాహన కార్యక్రమాలను మనం చేపడుతున్నాము. దీనివలన మనము ఈ డెంగ్యూ వ్యాధిని మన జిల్లా నుంచి తగ్గించేదానికి పారదోలడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు అందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. జిల్లా గౌరవనీయులు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి ఆధ్వర్యంలో జిల్లా మలేరియా అధికారి వారి అధ్యక్షతన ఈరోజు జిల్లా లెవెల్లో మనము డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించి భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సమాజ భాగస్వామ్యంతోనే మనము ఈ డెంగీని అరికట్టవచ్చు. దోమకాటు ద్వారా వ్యాప్తి చెందేటువంటి మలేరియా, డెంగీ, చికున్గున్యా, పైలేరియా, మెదడువాపు ఇటువంటి జ్వరాలన్నీ కూడా దోమకాటు నుంచి రక్షణ పొందాలి. దానికి సమాజ భాగస్వామ్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్లనే ఫ్రైడే డ్రై డే పాటించడము, ప్రతి శుక్రవారము కూడా వాళ్ళు పొడిదినముగా పాటించి చేయడము, వేపాకు పొగ దోమలకు సగ మాదిరి చేసుకోవడము, పరిసరాల పరిశుభ్రతను పాటించడము, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంటి పరిసరాలు వారి యొక్క సమాజ పరిసరాలు చూసుకుంటూ వస్తే డెంగీ నియంత్రణ చాలా సులభము. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో, హెల్త్ వెల్నెస్ సెంటర్లో, జిల్లా ఆసుపత్రిలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అన్ని చోట్ల డెంగ్యూ కిట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేయడం ఏమంటే మరి చలి జ్వరం కానీ ఇటువంటి కీళ్ళ నొప్పులు, కళ్ళు తిప్పలేకపోవడం ఇటువంటి లక్షణాలు ఏదైనా ఉంటే దయచేసి వారు ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలి. సమీప ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తను సంప్రదించి డెంగీ కిట్లు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి. డెంగీ పరీక్షలు అన్ని చోట్ల ఉచితంగా చేస్తారు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో. ఎక్కడ కూడా ఆర్ఎంపీల దగ్గరికి అట్లా తెలియని వైద్యానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దని మా జిల్లా వైద్య అధికారి వారి ఆదేశానుసారము మీ ద్వారా, మన మీడియా మిత్రుల ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము. దయచేసి అందరూ కూడా ఈ చిన్న జాగ్రత్తలు పాటించి మనం సమాజ భాగస్వామ్యాన్ని ఇన్వాల్వ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. హేమో 20 + 5 ఎంత? 25 అక్క. బంటి 30 - 5 ఎంత? 25 అక్క. చిన్ని 23 + 2 ఎంత? 25 అక్క. రీతు 5 × 5 ఎంత? 25 అక్క. ఏంట్రా మిస్ 25 చుట్టూనే తిరుగుతుంది. 25 అక్క. 25 అక్క. ఏంటి 25 కావాలనుకుంటున్నారా? మదనపల్లి ఇమ్మాడిలో 25% ఆఫ్. మీకు వచ్చిన 25% వోచర్ని అదే రోజు రిడీమ్ చేసుకునే వండర్ఫుల్ ఆఫర్. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అయితే ఇప్పటి వరకు మీరు చూసిన ఎతికా కలెక్షన్ ఒక లెక్క అయితే గెట్ రెడీ ఫర్ ఎతికా 2.0. గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటున్నారా? జస్ట్ వెయిట్. గోల్డ్కి స్పెండ్ చేసే వేస్టేజ్ ఛార్జెస్తోనే ఒక ఫుల్ జ్యువెలరీ సెట్ కొనేయచ్చు. మన మదనపల్లిలో ఆఫర్స్ అండ్ వైడ్ కలెక్షన్స్ దొరికే వన్ అండ్ ఓన్లీ స్టోర్ మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్. అడ్రస్ తెలుసుగా, ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్, పటేల్ రోడ్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు MCTV న్యూస్.
జనసేన పార్టీలో పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడం కోసం జనసేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కార్యాచరణ చేపట్టడం జరిగిందని మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లి నుండి రాజంపేటకు జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్లి వారి దరఖాస్తులను ఆయన తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తమ పార్టీ రాష్ట్ర కార్యక్రమాల చైర్మన్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాజంపేట పార్లమెంట్ అబ్జర్వర్ కళ్యాణం శ్రీనివాస్ సూచనల మేరకు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న వారికి పదవులు ఇవ్వటానికి దరఖాస్తులు చేసుకోవటం జరుగుతుందన్నారు. ఎవరైతే పార్టీకి అంకిత భావంతో మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్నారో, అధికారం వచ్చి 2 సంవత్సరాలైనా పదవులు రాకపోయినా పార్టీని అంటి పెట్టుకుని పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారో వారందరికీ వారి వారి దరఖాస్తుల ఆధారంగా గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు పదవులు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, వేరే కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, గ్రూపులు కావచ్చు, మతాలుగా విడగొట్టడం కానీ, వారి స్వలాభం కోసం, వాళ్ళ గుర్తింపు కోసం పవన్ కళ్యాణ్ ఏమాత్రము సరితూగనటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ యూట్యూబ్లో లైక్లకు వ్యూల కోసమో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎంతకాలం అని మేము విధంగా సహించి ఊరుకోలేము. దీనిపైన కూటమి ప్రభుత్వం కూడా తగినటువంటి చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ చట్టాలు కూడా ఊరికే అరెస్ట్ చేయడము, బెయిల్ పైన నాన్ బెయిల్ కేసులు పెట్టడం కాదు, ఇమీడియట్గా లోపలికి పోవడము, బెయిల్ పైన బయటకు వచ్చేయడం. దీనివల్ల వాళ్ళకు ఏం భయం ఉంటుంది? అలాంటి కఠినమైనటువంటి శిక్షలు ఉండాలా. ఏమారితే జన సైనికులు ఓపిక చచ్చిపోతా ఉంది. ఇప్పటికే వాళ్ళ రక్తం మీ మాటలతో ఉడికెత్తుతోంది. ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి మేము ఇంతకాలమో మేము ఓపిక పట్టాం. మీరున్న కిరాయి రౌడీలు తెచ్చుకొని మీరు పార్టీలు నడుపుకోవాలా. జన సైనికులు ఆ విధంగా కాదు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేటటువంటి దగ్గరగా ఆత్మాహుతి దళానికి సరితూగేటటువంటి జన సైనికులు ఉన్నారు. ఇక్కడ ఏరి పారేస్తారు. చిరుత పులులు, సింహాలు లాంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ. జాగ్రత్త, ఓపిక కొంచెం వరకే ఉంటుంది. మీరు నోరు పారేసుకోవద్దండి, చట్టబద్ధంగా మాట్లాడండి, ప్రభుత్వాన్ని విమర్శించండి. అంతవరకే మీకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఆయన ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మీరు మాట్లాడుతూ పోతున్నారు. గుర్తింపు కోసం జాగ్రత్త అని మీకు మా జనసైనికుల ముందర మీకు విన్నవించుకుంటూ, ఇంక నుంచి మనం మాట్లాడే మాటలు ఒక పద్ధతిగా, ఒక క్రమపద్ధతిగా, మీకు ఏదన్నా ఉంటే విమర్శించండి, కానీ మర్యాదపూర్వకంగా చెప్పండి అని చెప్పి కోరుకుంటూ, జై జనసేన. కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని కోరుతూ జూలై 30, 31 తేదీలలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె ఎన్జీఓ హోం నందు సిఐటియు జిల్లా అధ్యక్షులు హరిశర్మ అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను కార్మికులకు ఏళ్ల తరబడి సవరించడం లేదన్నారు. షెడ్యూల్ పరిశ్రమలకు 19 సంవత్సరాలు పైగా వేతన సవరణలు జరగడం లేదన్నారు. నాటి వేతనంతో నేటి జీవనం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కనీస వేతనాల కోసం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆందోళన బాట పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో కనీస వేతనాల కొరకు సిఐటియు ఆధ్వర్యంలో జూలై నుంచి మొత్తం క్యాంపెయిన్ జరుగుతుందని, 30, 31 తేదీలలో చెలో కలెక్టరేట్ కార్యక్రమం జరుగుతుందన్నారు. అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లను దేశంలో ముందుగా అమలుకు సిద్ధపడ్డ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికుల హక్కులను కాలరాయటానికి ముందుగా వస్తున్నటువంటి పాలకుల కార్మికుల వేతనాలు పెంపు కొరకు మాత్రం కనీస ఆలోచన కూడా చేయటం లేదన్నారు. కార్మికులకు పని భారం పెద్ద ఎత్తున పెరుగుతుందన్నారు. మహిళలు రాత్రిపూట పనిచేయటం, 12 గంటల పని విధానం కోసం నిర్ణయాలు చేస్తున్నటువంటి పాలకుల కనీస వేతనాలు ఎందుకు పెంచడం లేదని ఆరోపించారు. కార్మికులకు ఉపయోగపడేటువంటి చర్యలు ఏమాత్రం తీసుకోవడం లేదు. కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటువంటి చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. ఓ పక్కన యజమానులకు అనుకూలంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పని కబుర్లు చెప్పేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్లకి, ప్రభుత్వ రంగ శాఖల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు పెంచేటువంటి మాట మాట్లాడటం లేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేసేటువంటి
కార్మికుల జీతాలు పెంచి 22 ఏళ్ళు 18 ఏళ్ళు 16 ఏళ్ళు అవుతున్నా ఎప్పటికీ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేసేటువంటి కార్మికుల జీతాలు పెంచడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి సిఐటి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేసేటువంటి కార్మికులు జీతాలు పెంచుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ రంగ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుదల, వారి రెగ్యులరైజేషన్ కోసం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు అంగన్వాడీ, ఆశా, ఐకేపీ, మిడ్ డే మీలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 30-31 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు దిగ్బంధనం చేయాలని చెప్పని, వేలాది మంది కార్మికుల్ని సమీకరించాలని చెప్పని సిఐటి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని అమలు చేయడం కోసం జరిగేటువంటి సన్నాహకాల్లో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈరోజు జరుగుతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు. అన్నవరంలో వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం నందు మదనపల్లెకు చెందిన యాదగిరి మంజుల, అనకాపల్లికి చెందిన ఉషారాణిల ఆధ్వర్యంలో శ్రీమన్నారాయణ రామనీయం పారాయణ కార్యక్రమం జరిగింది. నేటి ఉదయం 8:30 నుంచి 1:30 వరకు ఆలయంలోని శ్రీ వెంకటరామాయణ రామరాయ కళామండపం వద్ద 250 మంది మహిళలు ఈ పారాయణము చేశారు. ఈ పారాయణంతో ఆలయ ఆవరణం భక్తిభావంతో నిండిపోయింది. అద్భుతాత్మా తస్మై కైవల్యధామ్నే పరరస పరిపూర్ణై నమస్తే గురువాయూరప్ప శరణం హరే నమః మాయాయాం బింబితస్వం సృజసి మహదహంకార కాలశక్య గంభీరే జాయమానే తమసి మితిమిరో భాసి తస్మై నమస్తే గురువాయూరప్ప శరణం హరే నమః కరుణతామణి హరే ప్రేమ కాతరే మలిగు చేత సోరవే ఓం నృత్యయే సుఖో కృష్ణ రాస కేళనే గురుపురి పతే కృష్ణ పాహి మాం అనుగ్రహకృతస్థూలో గుణో మహా అకృతస్వకృతస్వాంసప్రాక్వాంసోవంశవర్ధనః భారభృత్కరితో యోగి యోగి సర్వకామదః ఆశ్రమశ్రమణక్షామ సుపర్ణో వాయువాహనః ధనుర్ధలో ధనుర్వేదో దండో దమయకాదమః అపరాజిత సర్వసర్వోక్త సుఖదో నైకదో గ్రజః అనిర్విణ్ణ సదామశ్రీ లోకాధిష్టానమద్భుతః బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి నియోజకవర్గం సిటిఎం 2 పంచాయతీ పరిధిలో గురువారం నుంచి అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ విబిజీ రామ్జీ పథకం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని టెంకాయ కొట్టి పథకానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. విద్యార్థులు మెచ్యూర్ పదాన్ని తప్పుగా తీసుకోవడంతో ఉపాధ్యాయుడిపై దాడి చేసిన తల్లిదండ్రులు. ఎంఈఓ జోక్యంతో సద్దుమణిగిన మెచ్యూర్ వివాదం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.